సారీ. ఎవరైతే నన్ను స్టార్టింగ్ నుంచి ఫాలో చేస్తున్నారో వాళ్ళకి తెలుసు నేను కొన్ని డేస్ కోసం ఆబ్రాకడాబ్రా అయిపోయా, మాయమైపోయా. వీడియోస్ లేదు, అప్డేట్ లేదు, మెసేజెస్కి రిప్లై లేదు. ఓకే, వాట్సాప్లో కూడా అప్డేట్ లేదు, ఇన్స్టాలో ఎక్కడ మొత్తం బ్లాంక్గా ఉంది. ఎందుకంటే నేను 1 వీక్ కోసం కేరళ, తమిళనాడు అటు సైడ్ ట్రిప్కి వెళ్ళా సౌత్. సో ఫ్యామిలీతో పాటు ఆ ట్రిప్కి వెళ్ళడం వల్ల అక్కడ నా సిమ్ వర్క్ చేయట్లేదు, రోమింగ్ వల్ల అనుకుంటా, అంటే స్టేట్ దాటాం కదా. సో ఐడియా లేదు ఎందుకు సిమ్ కూడా వర్క్ చేయలేదు అక్కడ. సో దానివల్ల కొంచెం ఆఫ్లైన్ ఉన్నా. అండ్ వచ్చాక ఒక ఇన్సిడెంట్ జరిగింది పర్సనల్. సో కొంచెం డిప్రెషన్. ఓకే, అండ్ ఇప్పుడు సెట్ అయిపోయా. సో అందుకే ఈ వీడియో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం నార్మల్గా మాట్లాడుతున్నాం లైఫ్ అప్డేట్స్ గురించి. అండ్ నెక్స్ట్ మనం ముబషిర్ కోట్స్ అనే ఛానల్లో ఏం చేద్దాం అనేది, ఓకే, ఏం చేస్తున్నామని ఆ ప్లానింగ్ గురించి. ఒక లాంచ్ ఉంది, ఆ లాంచ్ గురించి మాట్లాడదాం. సో మీకు ఆల్రెడీ తెలుసు, మనం ఈ ఛానల్లో కోడింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, జాబ్స్, కెరియర్స్ గురించి, దాని గురించి మనం మాట్లాడతాం కదా. అండ్ నేను నేర్పించడం కూడా అదే కదా. మీరు ఐటీలో ఉన్నా లేకపోయినా కోడింగ్ నేర్పించడం, వెబ్ డెవలప్మెంట్ నేర్పించడం, ఓకే, మీకు జాబ్స్ కోసం హెల్ప్ చేయాలి అని నా థాట్. సో ఇదే ప్రాసెస్ని ఇంకొక 1 స్టెప్ ముందుకు తీసుకొని వెళ్దామని నేను కంప్లీట్ ప్లేస్మెంట్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. అంటే ఫ్రమ్ స్టార్ట్ నుంచి మీకు ఏం తెలిసినా తెలియకపోయినా ఈ ప్లేలిస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే, అండ్ నేను లైన్గా చెప్తా మొత్తం కోర్స్ గురించి, ఎప్పుడు వీడియోస్ వస్తాయి ఏంటనేది మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఈ వీడియోలో. సో వినండి. అండ్ ఒకవేళ మీకు ఇప్పటి నుంచే ఎక్సైట్మెంట్ అనిపిస్తే, అరే నా వీడియోస్ నుంచి మీకు మంచిగా అర్థమైంది అండ్ మీకు కావాల్సింది ఏదో దొరుకుతుంది అని అలా ఏమైనా అనిపిస్తే ఇప్పుడే వీడియో ఆపేసి కామెంట్ డౌన్ చేయండి, థ్యాంక్ యూ బ్రో, లేకపోతే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ సిరీస్, ఏదో ఒకటి. ఓకే, నంబర్ 1 థింగ్, కంప్లీట్ ప్లేస్మెంట్ సిరీస్. ఆల్రెడీ మనం వెబ్ డెవలప్మెంట్లో జావా స్క్రిప్ట్ను SQL 2-3 వీడియోస్ పెట్టేసి అప్లోడ్ చేసేసి నేను స్టాప్ చేసేసా కదా, అది అక్కడే ఆగిపోతుంది. ఓకే, అది అక్కడే పాజ్ చేసి నేను ఈ కొత్త ప్లేలిస్ట్ స్టార్ట్ చేస్తున్నా. ఈ ప్లేలిస్ట్లో మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది మాట్లాడదాం. ఈ ప్లేలిస్ట్లో మనం డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ విత్ అ లాంగ్వేజ్. అంటే ఫస్ట్ మనం ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటాం. ఓకే, నేను చూస్ చేసిన లాంగ్వేజ్ C++. ఓకే, ఇప్పుడు మీరు C++, జావా, పైథాన్ ఇది అది ఏం ఫస్ట్ టెన్షన్ పడకండి, నేను చెప్పేది వినండి ఫస్ట్. సో నేను చూస్ చేసిన లాంగ్వేజ్ C++. ఓకే, C++ మనం స్టార్టింగ్ ఫ్లో చార్ట్స్, ఒక థియరిటికల్ నుంచి అలా 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 నేర్చుకుంటూ వస్తాం C++. అండ్ మీకు మధ్యలో నేను నేర్పిస్తున్నప్పుడే చెప్తా, ఒకవేళ మీకు C++ ఇంట్రెస్ట్ లేదు కానీ నేను నేర్పిస్తున్నా కాబట్టి మీరు నేర్చుకుంటున్నారు, మీకు జావా ఇంట్రెస్ట్ అనుకోండి, సింటాక్స్ ఒకటే డిఫరెంట్ ఉండదు, కాంటెక్స్ట్ అంతా సేమ్. మీకు నేను మొత్తం చెప్తా నేర్పిస్తున్నప్పుడు. ఓకే, ఇది మనం C++లో రాసాం కదా, దీన్ని జావాలోకి చేంజ్ చేయాలంటే ఎలా చేయాలనేది కూడా నేను మీకు చెప్తా. మీరు కావాలంటే జావాలోకి చేంజ్ చేసుకోవచ్చు. లేదు బ్రో నువ్వేం చెప్తే మేము అదే ఫాలో అవుతామంటే నాతో పాటు C++ స్టార్ట్ చేసి ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి C++ మొత్తం లూప్స్, ఇఫ్ ఎల్స్, స్విచ్ ఇలాంటివి ఏమైతే ఉంటాయో అవన్నీ నేర్చుకొని దాని తర్వాత మనం డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ నేర్చుకుంటాం. ఓకే, నెంబర్ 2, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్లో ఏం నేర్చుకుంటాము, ఫ్రమ్ స్టార్టింగ్ బైనరీ సెర్చ్ నుంచి, నార్మల్గా యారేస్, స్ట్రింగ్స్ అవన్నీ ఉంటాయి కదా బేసిక్వి. సో స్ట్రింగ్స్, యారేస్, తర్వాత సెర్చెస్, సార్టింగ్, డైనమిక్ ప్రోగ్రామింగ్, ట్రీస్, క్యూస్, ఓకే, స్టాక్, ఇలాంటివి అన్ని కాన్సెప్ట్స్. ఇవి కొంచెం అడ్వాన్స్. ఓకే, మీకు ఇప్పటి నుంచే కొంచెం ఇవన్నీ నేను నేర్చుకోగలుగుతానా అని టెన్షన్ పడకండి, చిన్నగా వద్దాం. ఫస్ట్ మీరు ఒకవేళ మీకు వెబ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసి ఉంటే నా ప్లేలిస్ట్లో మీకు స్టార్టింగ్లో ఏం రాకపోవచ్చు, కానీ HTML, CSS, జావా కంప్లీట్ చేసి ప్రాజెక్ట్స్ చేశాక అయితే మీకు ఒక ఐడియా వచ్చింది కదా ఎలా చేయాలి ఏంటనేది. ఇది కూడా అంతే, ఫ్రమ్ 0 నుంచి మిమ్మల్ని తీసుకొని వెళ్తే ఒక మంచి లెవెల్లో మిమ్మల్ని వదిలేస్తాం. దాని తర్వాత మీరే చూసుకుంటారు ఏం చేయాలనేది, మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఒక లాంగ్వేజ్ అయిపోయింది, ఇప్పుడు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ ఇవన్నీ ఎందుకు నేర్పిస్తున్నా అంటే, నేను ఆల్రెడీ దీని మీద ఒక వీడియో చేశా. ఆ వీడియోని నేను ఇక్కడ పెట్టేస్తా. ఇక్కడ ఒక ఐ మార్క్ ఇక్కడైనా వస్తుంది. ఓకే, ఇలా ఒక ఐ బటన్ వస్తుంది వైట్ కలర్లో, దాని మీద క్లిక్ చేసి ఆ వీడియో చూస్తే డిఎస్ఏ అసలు మనకు ఎందుకు నేర్చుకుంటున్నాం ఏంటనేది మీకు అర్థమైపోతుంది. నెంబర్ 3, ఇప్పుడు మీరు డిఎస్ఏ నేర్చుకోవాలా, డేటా స్ట్రక్చర్స్ నేర్చుకోవాలా, లేకపోతే డెవలప్మెంట్ సైడ్ నేర్చుకోవాలా, బయట కోచింగ్ సెంటర్స్. ఇప్పుడు మీరు ఎక్కడైనా వెతకండి, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ కోర్సెస్ మీకు దొరకవు బయట, ఎందుకంటే దాని మీద ఎవరు ఫోకస్ చేయట్లేదు. ఇప్పుడు చూడండి, ఎందుకంటే ఇది కొంచెం టఫ్ ట్రాక్, ఎందుకంటే హై ప్యాకేజెస్ వస్తాయి దీనివల్ల, 10 lakhs, 20, 30, 40.
కానీ మనం బయటికి వెళ్ళి ఏవైతే కోర్సెస్ నేర్చుకుంటాం కదా, లైక్ కొన్ని హైదరాబాద్లో కూకట్పల్లి, అమీర్పేట్, ఓకే, ఇలాంటి ప్లేసెస్లో మన కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. అక్కడ మీరు వెళ్తే డేటా స్ట్రక్చర్స్ ఎవరు నేర్పించట్లేదు. మర్న్ స్టాక్, జావా స్టాక్, .NET ఇలాంటివి నేర్పిస్తున్నారు. పైథాన్ లేకపోతే నార్మల్గా జావా ఇలా నేర్పిస్తున్నారు. ఎందుకంటే అది కొంచెం కంపారిటివ్లీ ఈజీ. అది ఈజీ అని చెప్పాను, కానీ దీంతో కంపేర్ చేస్తే అది ఈజీ. కానీ మీరు వాళ్ళ టెస్టిమోనియల్స్లో వెళ్ళి లైక్ ఎవరెవరికైతే ప్లేస్మెంట్స్ వచ్చిందో పెడతారు కదా, అబద్ధమో నిజమో తెలియదు, కానీ చూసిన మీరు అందులో ఏముంటుంది, 3 lakhs, 4 lakhs, 4.5, 3.5 ప్యాకేజెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా డెవలప్మెంట్ నేర్చుకొని వెళ్ళిపోతున్నారు. కానీ మనకేం కావాలి, ఒకవేళ మీకు హై ప్లేస్మెంట్ కావాలంటే, హై ప్యాకేజెస్ కావాలంటే మీరు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ నుంచి స్టార్ట్ చేసి అప్లై చేయొచ్చు. ఇంకొక మీకు డౌట్ రావచ్చు, బ్రో మనం ఎలాగో వెళ్ళి లైక్ డెవలప్మెంటే కదా చేసేది, వెబ్ డెవలప్మెంట్ అయినా యాప్ డెవలప్మెంట్ అయినా నువ్వు కూడా కంపెనీలో వెళ్ళి అదే చేస్తున్నావు కదా, మరి డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథం ఎందుకు నేర్పిస్తున్నావు మాకు? అదేదో నేర్పించేస్తే మేము ఇక్కడే నేర్చుకొని డైరెక్ట్గా వెళ్ళి వర్క్ చేసుకుంటాం కదా అని మీకు డౌట్ రావచ్చు. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీరు ఒక బస్ డ్రైవర్ అనుకోండి, ఓకే, మీరు ఒక బస్ డ్రైవర్, మీరు మంచిగా డ్రైవ్ చేస్తారు, ఓకే. కొన్ని డేస్ తర్వాత మీకు బస్సు డ్రైవ్ చేయడం వల్ల మీకు 25,000 ఇస్తున్నారు శాలరీ. కొన్ని డేస్ తర్వాత నువ్వు మంచిగా బస్సు డ్రైవ్ చేస్తున్నావు అని ఎవరో ఒక విఐపి, ఓకే, లైక్ అంబానీ వచ్చి నువ్వు నా కార్కి డ్రైవర్ అయిపో, నేను నీకు మంత్లీ 1 lakh ఇస్తా అని చెప్తాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ బస్సు డ్రైవింగ్ వదిలేసి కార్ డ్రైవింగ్కి వస్తారు. అలా అని చెప్పి మీరు మళ్ళీ కార్ డ్రైవింగ్ స్కూల్కి వెళ్తారా? నాకు కార్ డ్రైవింగ్ రాదు, నాకు బస్ డ్రైవింగే వచ్చు, నాకు కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలని కాదు కదా. మీరు ఆల్రెడీ టఫ్ థింగ్ నేర్చుకున్నారు. బస్సు డ్రైవింగ్ అనేది కార్ కంటే టఫ్, ఎందుకంటే చాలా పెద్దగా ఉంటుంది బస్సు, టర్నింగ్స్ అన్నీ చూసుకోవాలి, సడన్ బ్రేక్స్ చూసుకోవాలి, ఎందుకంటే పెద్ద వెహికల్ కదా. సో టఫ్ మీరు ఆల్రెడీ చేసుకున్నారు కాబట్టి కార్ ఏముంది, ఒక 3-4 days మీకు ఐడియా ఉంటుంది కదా మొత్తం ఎలా సాల్వ్ చేయాలి, ట్రాఫిక్లో ఎలా చూసుకోవాలి. మీరు అంత పెద్ద బస్సుని ట్రాఫిక్లో హ్యాండిల్ చేసినప్పుడు కార్ మీకు పెద్ద లెక్క కాదు. సో ఇదే కాన్సెప్ట్ని ఇక్కడ అప్లై చేయండి. మీరు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ మంచిగా నేర్చుకుంటే మీకు ఏ డెవలప్మెంట్ అయినా కానీ అంత పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకంటే మీ మైండ్ ట్రైన్ అయిపోతుంది కొత్త థింగ్స్ నేర్చుకోవడానికి, కొత్త లైక్ క్రియేటివిటీ బిల్డ్ అయిపోతుంది మీ మైండ్లో. ఇది నాకు రాదు, బట్ దీని ఐడియా అయితే నాకు ఉంది, ఓకేనా. అంటే మీరు ఒక థింగ్ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సివిల్ ఇంజనీర్ కాదు, కానీ మనం రోడ్ మీద చాలా బిల్డింగ్స్ని చూస్తూ ఉంటాం కదా కన్స్ట్రక్ట్ అవుతున్నప్పుడు. అవి చూసి మనకు ఒక ఐడియా అయితే ఒక డెవలప్ అయిపోయింది కదా. ఓకే, ఫస్ట్ మనం డిగ్ చేస్తాము, ఓకే, అంత క్లియర్ చేసి పిల్లర్స్ వేస్తాము, పిల్లర్ తర్వాత స్లాబ్ వేస్తాము, స్టేర్స్ వేస్తాము, తర్వాత వాల్స్. అలా మీరు ఒక మంచి అంటే కన్స్ట్రక్ట్ అయిన ఇంటి లోపలికి వెళ్ళినా కానీ మీకు ఒకవేళ అర్థం కాకపోతే వాల్స్ అవి, అరే ఈ వాల్ ఇక్కడ ఎందుకు ఇచ్చిండు, పక్కన ఇవ్వచ్చు కదా, ఇప్పుడు ఇలా ఇది చేస్తే ఇంకా మంచిగా ఉండే కదా, మీకు ఎలా ఐడియా వచ్చింది? మీరు ఏమైనా ఆర్కిటెక్టా? కానీ కాదు, అది ఎక్స్పీరియన్స్ వల్ల మీ మైండ్ అలా చూసి ట్రైన్ అయిపోయింది కాబట్టి మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చేస్తుంది. సో ఇది కూడా అంతే, మీరు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్లో మంచిగా ఉంటే డెవలప్మెంట్ మీకు అంత పెద్ద పనేం కాదు. మీరు నార్మల్గా నేర్చుకోవచ్చు, ఇలా జస్ట్ కొన్ని డేస్, ఒక 1 week అలా ఇచ్చేసి మీరు నార్మల్గా నేర్చేసుకోవచ్చు, ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్, కంపెనీస్ కూడా నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పా, మళ్ళీ రిపీట్ చేయను, ఒకసారి చూసుకోండి. లైక్ శాలరీ కంపారిజన్ అనేది అవన్నీ అందులో చెప్పేశాను నేను. ఇప్పుడు కోర్స్ గురించి మాట్లాడదాం. ఈ ప్లేలిస్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఎన్ని వీడియోస్ వస్తాయి వీక్కి, ఎప్పుడెప్పుడు వస్తాయి, దాని గురించి మాట్లాడదాం. నేనేమనుకుంటున్నా అంటే మినిమం 3 videos అన్న వీక్లీ అప్లోడ్ చేద్దాం, సాటర్డే సండే తీసేసి, ఓకే. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, ఈ 5 daysలో మినిమం 3 videos అన్న అప్లోడ్ చేద్దాం అని నా ప్లాన్ ఉంది. కానీ నా స్కెడ్యూల్ ఆల్రెడీ మీకు తెలుసు, మార్నింగ్ ఒక జాబ్, నైట్ ఒక జాబ్, మళ్ళీ వేరే వర్క్స్ ఏదో ఒకటి ఉంటాయి, మళ్ళీ ట్రావెలింగ్ కోసం. నాకు ట్రావెలింగ్ వల్ల చాలా అసలు టైం వెళ్ళిపోతుంది, నాకు చికాకులు వేస్తుంది ట్రావెలింగ్ చేసి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఆలోచిస్తున్నా, వీక్లీ 2 videos అన్నా వస్తాయి, వీక్లీ 3 videos అన్నా వస్తాయి. ఒకవేళ నా టైమింగ్ కుదిరి లక్ బాగుంటే 4 videos అన్నా వస్తాయి, ఓకే. కానీ నేను ప్రామిస్ చేయలేను, కానీ వీక్లీ 2 videos అయితే నేను పక్కా అప్లోడ్ చేస్తాను, ఓకే. నా మైండ్లో అయితే ఉంది చేయాలని, ఓకే. ఇదొకటి. తర్వాత లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్లో మనం నేర్పిస్తున్నాం అనేది. సో నేనేమనుకున్నా అంటే ఐ విల్ బి టీచింగ్ దిస్ సిరీస్ ఇన్ ఇంగ్లీష్, బికాస్ దీనివల్ల మై ఇంగ్లీష్ విల్ గెట్ ఇంప్రూవ్డ్, యువర్ ఇంగ్లీష్ విల్ గెట్ ఇంప్రూవ్డ్, అండ్ యూ విల్ గెయిన్ ద స్కిల్స్ టు ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ టు అదర్ పీపుల్. అంటే మీరు ఆ కాన్సెప్ట్ని వేరే వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వేరే వాళ్ళంటే ఎవరు? మీ పేరెంట్సా, మీ చెల్లి, తమ్ముడా?
కాదు. మీరు ఎప్పుడైతే ఇంటర్వ్యూకి వెళ్తారో అప్పుడు అదైతే ఇంగ్లీష్లోనే జరుగుతుంది కదా. సో వాళ్ళు ఓకే నువ్వు ఇది కోడ్ రాసావు కదా, ఎలా రాసావు, దీని థాట్ నీకు ఎలా వచ్చిందంటే అప్పుడు యూ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్, వాట్ యు ఆర్ థింకింగ్, హౌ డిడ్ యూ గెట్ దట్ కంక్లూజన్, హౌ డిడ్ యూ రైట్ దట్ కోడ్, వై డిడ్ యూ థింక్ దట్ ఓకే ఐ షుడ్ యూజ్ లూప్స్ హియర్, ఐ షుడ్ యూజ్ ఇఫ్ ఎల్స్ హియర్. ఓకే, ఆ క్లారిటీ మీకు మైండ్లో రావాలి. తెలుగులో నేర్చుకుంటే వస్తుంది ఆ క్లారిటీ అనేది, కానీ ఇంగ్లీష్లో నేర్చుకుంటే మీకు అవతల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఒక ఆపర్చునిటీ ఉంటుంది. ఓకే, సో దీనివల్ల ఏంటంటే నా ఇంగ్లీష్ కూడా కొంచెం బెటర్ అవుతుంది, నాకు ఒక ప్లస్ పాయింట్, మీకు కూడా కొన్ని ప్లస్ పాయింట్స్. ఓకే, సో దీనివల్ల నేను ఇంగ్లీష్ మొత్తం ఇంగ్లీష్ అని చెప్పాను, ఇంగ్లీష్ ప్లస్ తెలుగు కొంచెం మిక్సింగ్ ఉంటుంది. యాక్చువల్లీ నా ప్రైమరీ లాంగ్వేజ్ హిందీ ఉర్దూ అనుకోండి. బట్ నేను నా ఛానల్ నా ఫ్రెండ్స్ కోసం స్టార్ట్ చేశాను మెయిన్లీ. లైక్ మా ఫ్రెండ్స్ నేర్చుకుంటా అంటే ఛానల్ స్టార్టింగ్ నుంచి ఉండేది, కానీ కోడింగ్ ఎక్కువ వాళ్ళ కోసం స్టార్ట్ చేశాను. కానీ మీరందరూ ఇప్పుడు నాకు జాయిన్ అయిపోయారు, మీరందరూ నా ఫ్రెండ్స్ లాగానే. కొంతమంది పేర్లు కూడా నాకు తెలుసు, లైక్ ఎవరైతే నాతో వాట్సాప్లో లైక్ డైలీ చాట్ చేస్తారో వాళ్ళ పేర్లు కూడా నాకు తెలుసు. సో ఇట్స్ నాట్ లైక్ మీరెవరో నేనెవరో అన్నట్టు, మనమందరం ఒకటే. ఓకే, లైక్ ఫ్రెండ్స్, బ్రదర్స్, సిస్టర్స్ అలా. ఓకే, సో అది నెక్స్ట్ థింగ్. దీని తర్వాత ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్స్ ఏం చేస్తాయి, చాలా కోచింగ్స్ కూడా, ఆన్లైన్ కోచింగ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే మంచిగా నేర్పించేస్తారు, అంతా బాగానే ఉంటుంది, కానీ డౌట్ సపోర్ట్ అనేది ఉండదు. మనకేంటి, మనం కొత్త థింగ్ నేర్చుకుంటున్నాం, ప్లస్ కొంచెం టైం పడుతుంది తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, మైండ్లో ఎక్కడానికి టైం పడుతుంది అంటున్నాం. మరి డౌట్ సపోర్ట్ లేకపోతే ఎలా అనే డౌట్స్ వస్తాయి కదా. సో దానికోసం నేను ఒక డౌట్ సపోర్ట్ కూడా ప్లాన్ చేస్తున్నా. లైక్ డౌట్ సపోర్ట్ ఎలా అంటే, ఒకరోజు మనం జూమ్ మీటింగ్ చేసుకుందాం. లైక్ ఇప్పుడు ఈ వీడియో చూసి మీకు ఎన్రోల్ అవ్వాలనిపిస్తే కోర్సులో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది, వాట్సాప్ గ్రూప్. ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. ఓకే, ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే ఏంటంటే, నేను ఎప్పుడైతే డౌట్ సెషన్ ప్లాన్ చేస్తానో ఆ జూమ్ లింక్స్ ఏవైతే ఉంటాయో, లేకపోతే ఇప్పుడు కొన్ని రోజులు నేను ఖాళీ ఉంటాను, మీరు ఖాళీ ఉండరు, మీరు ఖాళీ ఉన్న రోజులు నేను ఖాళీగా ఉన్నాను. సో నేనేం చేస్తాను అంటే ఒక పోల్ అనేది అప్లోడ్ లైక్ అడుగుతాం మిమ్మల్ని, మీరు ఎప్పుడు ఖాళీగా ఉన్నారు, మనం ఎప్పుడు ప్లాన్ చేద్దాం. ఓకే, డౌట్ సపోర్ట్ అనేది మీరు చెప్పిన డేకి మనం డౌట్ సపోర్ట్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, నేను జూమ్ కాల్లో వచ్చి మీకు ఏవైతే డౌట్స్ ఉంటాయో అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు నాకు అంత టైం లేదు, నాకు అప్పటికప్పుడు డౌట్ క్లియర్ అవ్వాలి అంటే మీరు ఏదైతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతారో అందులో అడ్మిన్ నేనే. సో మీరు నాకు వాట్సాప్లో కూడా టెక్స్ట్ చేయొచ్చు, బ్రో ఇక్కడ నేను స్టక్ అయిపోయా, ఇది ఏంటి అనేది. సో దానికి నేను వాయిస్ మెసేజ్లో అయినా అలా ఒకవేళ చాలామంది సేమ్ టైప్ ఆఫ్ డౌట్ అడుగుతుంటే దానికి పర్టికులర్ ఒక డౌట్ వీడియో అప్లోడ్ చేసేస్తే మీకు కూడా క్లియర్గా ఉంటుంది, నాకు కూడా బాగుంటుంది. ఓకే, సో ఇది డౌట్ సపోర్ట్ గురించి. యాక్చువల్లీ ఇది చెప్తే మీరు నన్ను తిడతారనుకుంటా, కానీ చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేశారు, గ్రూప్లో జాయిన్ అయ్యారు, కానీ గ్రూప్లో నేను ఎప్పుడైనా మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వరు. మళ్ళీ సబ్స్క్రైబ్ చేశారు కానీ నేను వీడియో అప్లోడ్ చేస్తే చూడరు, లైక్ కొట్టరు, కామెంట్. వాళ్ళు ఏదో సరే ఒక వీడియో వాళ్ళకి నచ్చింది కాబట్టి సబ్స్క్రైబ్ చేశారు, వదిలేశారు. కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు. ఓకే, సో నేను ఏం ప్లాన్ చేస్తున్నా అంటే ఒక క్లోజ్ కమ్యూనిటీ ఎలా ఫామ్ అవుతుంది అంటే ట్రస్ట్ వల్ల అండ్ రెస్పాన్సిబిలిటీ వల్ల. ఇప్పుడు యూట్యూబ్ ఫ్రీ అండ్ నాకు ఏం ఇన్కమ్ రావట్లేదు యూట్యూబ్ నుంచి, తెలుసు కదా, సబ్స్క్రైబర్స్ ఇంతంత ఉన్నారు, వ్యూస్ దానికంటే తక్కువ, నాకు ఇంకా ఇన్కమ్ ఏమొస్తుంది అక్కడ నుంచి. సో నేను ఒక పెయిడ్ కమ్యూనిటీ చిన్నది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా విత్ మినిమల్ అమౌంట్. అంటే నేను ఎక్కువ మిమ్మల్ని అడగను, కానీ మీరు ఆ పే చేసినందుకు అరే వీడికి ఒక 100 రూపాయలు పే చేసాం, 100 అని చెప్పట్లేదు, 100 రూపాయలు పే చేశాము అని మీకు ఒక ఐడియా ఉంటుంది మైండ్లో. కాబట్టి నేను అలా ఒక ఆలోచన వచ్చింది. నేను ఇప్పుడు ఏం ప్రామిస్ చేయట్లేదు, ఈ వీడియో చూసి ఎవరైతే దీని మీద ఆన్సర్స్ ఇస్తారో దాన్ని బట్టి చూద్దాం. సో ఆ కమ్యూనిటీలో ఏంటంటే నేను వాళ్ళని డైలీ మానిటర్ చేయడానికి ఉంటుంది. ఓకే, నేను డైలీ వాళ్ళని ఒక క్లోజ్ గ్రూప్ చేసి నేను డైలీ వాళ్ళని అడుగుతా, ఈరోజు ఏమైంది, ఇది చేసావా లేదా అని, ఇది చేసావా లేదా. నేను వాళ్ళని ఏం లైవ్ క్లాసెస్లో నేర్పియాను, వాళ్ళు కూడా యూట్యూబ్ నుంచే నేర్చుకున్నారు. కానీ ఏంటంటే వాళ్ళు నాకు పే చేశారు కాబట్టి నా మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, నేను వాళ్ళని కనుక్కోవాలి, ఈరోజు ఇది చేశారా లేదా, ఈ వీడియోని కంప్లీట్ చేశారా లేదా, ఈ వీడియో చూసేసారా మరి, ఓకే ఈ వీడియో తర్వాత మీరు ఎలాగైనా ఈ వీడియో చూడండి. ఓకే, ఇలా లైక్ పర్సనల్ టచ్ అనేది కొంచెం ఉంటుంది. ఓకే, ఎందుకంటే నార్మల్ గ్రూప్లో అయితే నేను యాక్టివ్గానే ఉంటా, కానీ నా మీద ఒక రెస్పాన్సిబిలిటీ, నేను పేమెంట్ తీసుకున్నాక అనే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి నేను కొంచెం ఇంకా ఫ్లూయెంట్గా వర్క్ చేస్తానేమో అన్నట్టు నాకు ఒక ఆలోచన వచ్చింది, కానీ ప్రామిస్ ఏం లేదు. ఎందుకంటే
అందరూ నేను ఫ్రీగా నేర్పిస్తున్నా అనే నా దగ్గరకు వస్తున్నారు, నేర్చుకుంటున్నారు, చెప్తున్నారు బ్రో మీరు మంచిగా చెప్తున్నారు ఇది అది అని. కానీ దీన్ని కూడా నేను కమర్షియల్ చేసేస్తే మంచిగా ఉండదు. ఈవెన్ దో ఒకవేళ మీకు ఈ ఐడియా మంచిగా అనిపిస్తే నాకు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేసి చెప్పండి. నేను ఇది లైఫ్ టైంకి ఓకే, లైక్ నేను మంత్లీ పేమెంట్ అని అలాంటివి ఏం చేయను, మీరు ఒకటేసారి పేమెంట్ చేస్తారు అంతే. ఓకే, అండ్ ఇది కూడా లైక్ మీరు హై పేమెంట్ అడగను, ఒక ఎలా చెప్పాలి, ఒక మూవీ టికెట్ కంటే తక్కువ ప్రైస్లోనే చెప్తాను నేను మ్యాక్సిమం. ఓకే, ఒక మూవీ టికెట్ కంటే కూడా తక్కువ ప్రైస్లో లైఫ్ టైం నా సపోర్ట్ మీ వెనకాల ఉంటుంది అన్నట్టు అలా, కానీ ఏం ప్రామిస్ లేదు. సో ఇది ఈ వీడియో మొత్తం. ఓకే, దీని సౌండ్ వస్తుంది ఆ చైర్ నుంచి, నా వాయిస్ డామినేట్ చేసింది అనుకుంటే ఇది వినిపించలే నాకు. ఓకే, సో ఎందుకు లేను చెప్పేశా కదా. ఓకే, సో అన్నీ కవర్ చేశా అనుకుంటా. సో ఈ వీడియోలో అంతే. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ డౌన్ చేయండి. నేను ఈ వీడియోలో ఏదైతే చెప్పానో మీకు మంచిగా అనిపించిందా, మంచిగా అనిపించలేదా, బ్యాడ్గా అనిపించిందా, ఎలా అనిపించిందని కామెంట్ డౌన్ చేసి చెప్తే నాకు అర్థమైద్ది. అండ్ మీరు నాతో కనెక్ట్ అవ్వాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్, వాట్సాప్ నంబర్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేయొచ్చు. అండ్ మీరు ఒకవేళ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలనుకుంటే, ఫుల్ స్టాక్ అయితే మనం కంప్లీట్ చేయలేదు, బట్ HTML CSS జావా స్క్రిప్ట్ కంప్లీట్ చేయాలి అనుకుంటే నా ప్లేలిస్ట్ ఉంది, అందులో వెళ్ళి మీరు అక్కడ నుంచి నేర్చుకోవచ్చు. ఇది మీకు చాలా యూస్ఫుల్. ఎవరైతే లైక్ నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి అసెంచరేనా వాడు కాగ్నిజెంట్ ఆర్ అసెంచర్ నాకు ఐడియా లేదు, బట్ అందులో వచ్చింది. వాడు ట్రైనింగ్లో ఉన్నాడు, వాడికి HTML CSS జావా స్క్రిప్ట్ వీడియోస్ ఇచ్చారంట చూసి నేర్చుకోమని. కానీ వాడికి ఆ వీడియోస్ నుంచి అర్థం కాక వాడు మళ్ళీ నా వీడియోసే ఫాలో అయ్యి నాకు వాట్సాప్లో మెసేజ్ చేసి, నా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, నా పక్కనే కూర్చునేవాడు బీటెక్లో, నాకు చేసి అరే ఇది ఎలా రా అది ఎలా రా అని చెప్పి నా వీడియోస్ నుంచి నేర్చుకొని చెప్తుండు మంచిగా. అరే మంచిగానే చెప్తున్నావు రా, స్టార్టింగ్లోనే నేర్చుకుంటే అయిపోయేదని. సో మీకు కూడా అది యూజ్ వస్తాయని అనుకుంటున్నా. అండ్ ఈ వీడియోలో అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాము, బాయ్.